కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు కూడా పోలిపాడ్యమి స్వర్గపాడ్యమి కూడా అంటుంటారు. ఈ క్రమంలో కూడా మొత్తం కూడా నల్గొండ పట్టణంలో ఛాయా సోమేశ్వర ఆలయం పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం మొత్తం భక్తులతో కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఛాయా సోమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా ఆ దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఉదయం 4 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దీపారాధన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కార్తీక మాసం ఉందో కార్తీక మాసంలో 30 రోజుల వరకు కూడా ఎవరైనా కూడా అనివార్య కారణాల దీపం వెలిగించకపోయినా కూడా ఈరోజు ఏదైతే నిన్న కార్తీక మాసం ముగిసిన ఈరోజు పోలిపాడ్యం ఉన్న రోజు కూడా 30 దీపాలతో కూడా దీపారాధన చేస్తే ఆ నెల రోజులు మొత్తం 30 రోజులు కూడా చేసిన పుణ్యం కలుగుతుందన్న ఆ ఉద్దేశంతో కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఇక్కడ దీపారాధన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి కార్తీక మాసం సంబంధించిన విశిష్ట ఏంటి తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే అండి, మాది నల్గొండనే, పక్కనే ఆచారం మాది. నా పేరు వచ్చేసి సన్నిధానం లక్ష్మీ మాధవి. అయితే కార్తీక మాసం నెల రోజులు 30 రోజులు మనం అంత పూజలు చక్కగా చేసుకుంటాం. అమ్మవారిని అయ్యవారిని కార్తీక దామోదరుని స్మరించుకొని దాత్రి పూజ చేసుకుంటూ అన్నీ చేసుకుంటాం. అందరికీ ఏమనుకుంటారు, పౌర్ణమి దాకే అనుకుంటారనమాట అందరూ. ఆ తర్వాత నుంచి లైట్ తీసుకుంటారు. కానీ 30 రోజులు ఉంటుంది. 30 రోజుల తర్వాత ఎటువంటి సందర్భాల్లో అయినా 30 రోజులు వాళ్ళు చేయలేని వాళ్ళు కనుక ఉంటే ఈ రోజున పోలిపాడ్యమి స్వర్గం అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఒక చాకలి అనేది, చాకలికి 3 కోడళ్ళు ఉంటారు. చిన్న కోడల మీద అత్తగారికి కన్నెర్ర ఉంటుంది. అయ్యేటప్పటికి వాళ్ళందరూ నదికి వెళ్ళి రోజు వెళ్ళి వాళ్ళు దీపారాధనలు చేసేసి వస్తూ ఉంటారు. ఈవిడ పాపం తీసుకెళ్లరు. ఈవిడ ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న పత్తి చెట్టు కింద పడ్డ దాన్ని తీసుకొని ఆ పత్తి అంతా శుభ్రం చేసి కవ్వానికి ఉన్న వెన్నని తీసి దానితో ఆ ఒత్తికి చమురు పెట్టేసి అది వెలిగిచ్చేసి ఉంటుంది రోజు. అత్తగారు వచ్చేటప్పటికి ఎక్కడ చూస్తుందో అని చెప్పి ఒక గంప కూడా బోర్లేస్తుంది. ఈ విధంగా చేసేటప్పటికి నెల రోజులు స్వామివారికి స్మరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంది. ఇట్లా పోలేస్వర్గం ఈ రోజున మార్గశిర పాడ్యం ఈరోజు ఆవిడ వెలిగించేటప్పటికి ఆయనకి విష్ణు స్వర్గం నుంచి చక్కగా విష్ణు పల్లకి పంపిస్తారు భగవంతుడు. పంపించేటప్పుడు అయ్యో ఆవిడ చాకలి వెళ్ళిపోతుంది అంటే అత్తగారులు వీళ్ళందరూ నమ్మకుండా ఆవిడని పట్టేసుకొని ఆవిడ బొందను పట్టుకొని వెళ్తారు. అందుకే పోలీస్వర్గం ఆవిడని చాకల్ని బొందె పట్టుకొని వెళ్తున్నారే అని. ఈ రోజున మహిళలు ఎవరైనా సరే కొలంలో కానీ పాల ఏర్లో కానీ ఇట్లాంటి దీపారాధన తులసమ్మ ముందర కానీ అరటి టొప్పల్లో కనుక వెలిగించి దీపారాధన చేసి కనుక గంగాదేవికి అర్పిస్తే మనకి కూడా అట్లాంటి మంచి అంటే అందరికీ శుభం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. మార్నింగ్ ఉదయం పూటనే తెల్లవారుజామునే చేయాలండి. ఎందుకంటే ప్రదోష కాలమే ఇది దీనికి ముఖ్యం. ఇది అనేది ప్రదోషకాలం మాత్రమే. ఇదేంటంటే తెల్లవారుజామునే ముఖ్యం అన్నమాట. చీకటి రోజునే నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే ఇది చేసుకోవాలి. మీరు ఎన్ని రోజుల నుంచి కూడా ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు పాల్గొంటారు? ఇంకా నెల రోజులు కదా, ఇంకా నెల రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం, నిత్యం చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి నాకు అసలు నా ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మతో పాటుగా 3 ఏళ్ళ నుంచి అమ్మతో పాటుగా తెల్లవారుజామున లేచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. అప్పటికి ఇప్పటికీ అంటే ఏమండి, అప్పుడే ఎంతైనా మీడియా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా అన్నీ తెలియజేస్తున్నారు. ఫస్ట్ జనాలందరికీ ఇంత ప్రాచుర్యంలో లేదు. ఇదివరకు అంతా ఇంట్లో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ 30 ఏళ్ళు 35 ఏళ్లలో అసలు విరివిగా అనమాట. మరి 10 ఏళ్ల నుంచి అయితే బాగా విరివిగా అందరిలోనూ మంచిని పెంచుతున్నారు. అది కావాల్సింది. ఆధ్యాత్మిక పెరిగితే అందరికీ శుభాలు అనేవి అవే వచ్చేస్తాయి. చివరిగా మేడం, ఇది సంబంధించిన కార్తీక దీపారాధనకు సంబంధించి ఏమైనా మంగళహారతి టైప్లో ఏమన్నా ఒక పాట రూపంలో మంగళహారతి ఏమన్నా ఉందా? ఇప్పుడు గంగాదేవికి ఇప్పుడే పాడామండి. మంగళ మాంగజతాంగజ భవతే మంగళదాపాంగ రమాంగ లింగిత లలితాంగ పదాంబుజరంగ్ సంగత సురభుంగ శుభాంగ సంగరహిత హిత సంగరాహితవి భంగోతుంగ విహంగ తురంగా మంగళ మాంగజతాంగజ భవతే మంగళదాపాంగ.
ఆ పోలిపాడ్యమి రోజు అంటే మనకు నెల రోజులు దీపాలు వెలిగించారు. ఈ రోజు మనకు దీపాలు వెలిగించి మనకు ఒక కోరిక అనేది కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది. శివకేశవుల నిలయం కాబట్టి చాలా ప్రీతికరమైన కార్తీక మాసము. ఈ రోజుతోటి పోలిపాడ్యమి కూడా దీపాలు వెలిచి స్వామివారు దర్శించుకొని ఆ పరమశివుడికి అభిషేకం చేసి ఒక కోరిక అనేది కూడా కోరుకొని ఆ పరమశివుడి అభిషేకం కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా జరుగుతున్నది. అధిక సంఖ్యలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు కూడా ప్రారంభమై అదేవిధంగా పంచామృతం కానీ చెరుకు రసం కానీ పంచామృతంలో అభిషేకం చేసి వాళ్ళ కోరిక అనేది కూడా కోరుకొని వాళ్ళ అనుగ్రహం కూడా పొందుతున్నారు. అదేవిధంగా పంచామృతం కానీ చెరుకు రసం చేసినట్టయితే ఈ శివకేశవ చాలా మహిమగల స్వామి. ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివుడు. ఈ కార్తీక మాసంలో పరమశివుడికి అభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా మీకు కోరిక అనేది కూడా కోరుకుంటే ఆ స్వామి అనుగ్రహం అనేది కూడా పొందుతారండి. ఈ మనకు అభిషేకం లైన్ ద్వారా దర్శనం లైన్ ద్వారా ఇటువంటి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి కృపకు పాత్రకాలని మనవి. ఇక్కడ సేవ చేస్తాము. ట్రస్ట్ నెంబర్లము 4 గంటలకు వచ్చాను. ఇంతసేపు గర్భగుడిలో సేవ చేసి బయటకు వచ్చాము. మా మేడం గారు దీపాధారణ చేస్తారు వచ్చాము. ఎన్ని గంటలకు క్రౌడ్ ఎన్ని గంటలకు ప్రారంభమైంది? ఎట్లాంటి 3 గంటల నుంచి స్టార్ట్ అయింది. 3 గంటల నుంచి ఇక వస్తూనే ఉంటారు జనాలు. ఆఫ్టర్ స్కూల్ ఓపెనింగ్ వరకు వస్తూనే ఉంటారు. తర్వాత మళ్ళీ 1 గంట కొద్ది గ్యాప్ ఇస్తారు. మళ్ళీ కంటిన్యూ సాయంత్రం వరకు. సాయంత్రం ఫుల్ రష్ ఉంటారు సార్. మీరు కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆ ఏర్పాటు ఎట్లా చేశారు? దానికి సంబంధించిన ప్రసాదం ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ప్రసాదము అందరికీ భక్తులకు సరిపోయే ప్రసాదం చేశాము. కమిటీ నెంబర్గా చాలా రుద్రసేన కమిటీ మాది. ఇక్కడ రుద్రసేన కమిటీ మేము ఒక 200-300 మంది సేవ కమిటీలు ఉన్నాము. మా అంతలో మేము సేవ చేసుకుంటాము. ఏదైనా ఉన్నా రైట్. ముఖ్యంగా కూడా చెప్తున్నారు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే 30 రోజులు ఒకటేసారి 30 ఒత్తులు దీపారాధన చేస్తే 30 రోజులు వెలిగించకపోయినా కూడా ఈ రోజు దీపారాధన చేస్తే మాత్రం చాలా పుణ్యం జరుగుతుందని కూడా వీరు నమ్మకంగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా వీరందరూ కూడా ఆ దీపారాధన చేసుకోవడానికి కూడా సిద్ధమైన విజువల్ కూడా మనం చూస్తున్న పరిస్థితి. వచ్చిన వారందరూ కూడా దీపారాధన వచ్చిన తర్వాత ఏదైతే పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న కోనేరులో కూడా వీరందరూ కూడా ఆ దీపారాధన నదిలో చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా మరి భక్తుల రద్దీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఆ ప్రశాంత వాతావరణంలో ఛాయా సోమేశ్వర ఆలయంలో భక్తులందరూ కూడా కార్తీక మాసం దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం పోలీపాడ్యం మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.